నమస్కారం ప్రియ చౌదరి గారు. ఒక కుటుంబం హ్యాపీగా ఉండాలి అని అంటే ఏం తీసేయాలి, ఏం ఉంచాలి అని అంటే బాధ్యతలోనే అలవాట్లు కూడా అదే బాధ్యతలు, అలవాట్లు, అట్లాగే మనకున్నటువంటి కొన్ని అన్నెసరీ థింగ్స్. ఎస్, మంచి క్వశ్చన్. మన వాళ్ళు నిజంగా చెప్తున్నాను కదా, కొన్ని మంచి కొటేషన్స్ మనకు చెప్పారండి. అది నిజంగా మనం ఇంట్లో కొన్ని రాసి పెట్టుకోవాలి. చిన్నప్పుడు స్కూల్లో చూడండి, గోడల మీద రాసేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికి కూడా రాస్తారు, ప్రైవేట్ స్కూల్స్లో అది నేను చాలా తక్కువ చూస్తున్నాను. నేను ఏంటి అంటే, గోడ మీద కొన్ని స్లోగన్స్ ఉంటాయి. ఏంటి? గురువే దైవం, ఓకే, తల్లిదండ్రులు ప్రేమించాలి, తన కోపమే తన శత్రువు. సో ఇలాంటివన్నీ మనం అక్కడ ఎందుకు రాసేవాళ్ళు అని అంటే, అది ఎవరికైనా ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ పదం చదువుకోగానే దానికి ఒక సొల్యూషన్ వచ్చేది. అవును, దాన్ని చూడంగానే. అంటే రోజు ఎందుకు రాస్తారా అని అందరూ అనుకుంటారు. అంటే గవర్నమెంట్ కాబట్టి రూల్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, కొన్ని సంస్థల్లో కానీ, లేకపోతే కొన్ని ఆశ్రమాల్లో కానీ ఇవి ఎందుకు రాస్తారు అని అంటే, పదాలు బాగున్నాయి కదా అని రాసుకుంటూ వెళ్తున్నారేమో అనుకుంటారు. అది కాదు. వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అని అంటే, మనకి ఏదైనా మన మనసులో ఏదైనా ఒక సంఘర్షణకు మన మనసు లోనైనప్పుడు అది మనం ఆ గోడ మీద వాళ్ళు రాసినటువంటి అవి ఏవైతే ప్రవచనాలు కానివ్వండి, ఆ స్లోగన్స్ కానీ ఉన్నాయో, భాష్యాలు ఏవైతే ఉన్నాయో, వాటిని చదవగానే మన మనసుకి ఒక ఆ సమస్యకి సంబంధించినటువంటి సొల్యూషన్ దాంట్లో దొరికింది. అవును, అవును. దాన్ని అప్లై చేసుకునేవాళ్ళు. ప్రీతమైన కోపంగా ఉన్నారనుకోండి, పోతే గోడకేసి చూస్తే ఆలోచిస్తా చూసి కానీ తన కోపం తన శత్రువు అనగానే టక్కున వాడికి ఆ టెండెన్సీ తగ్గిపోతుంది. ఆ కోపం ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ ఏముంటాయో దిగుతుంది, హఠాత్తుగా దిగిపోద్ది, మంచివాడు అవుతాడని నేను అన్నాను. కానీ ఆలోచన అక్కడికి వెళ్ళి ఆ ఉధృతం ఏముందో సగం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. అట్లా కొన్ని ఎందుకు రాస్తారంటే ఇది కారణం. అట్లాగే మనం ఇంట్లో కూడా గృహమే కదా స్వర్గసీమ అనేది ఫస్ట్ రాయాలండి. శ్రీరస్తు శుభమస్తు, ఫలానా నాగరాజు నిలయము, ప్రియా చౌదరి నిలయము అని రాస్తారు. అది కాదు రాయాల్సింది. గృహమే కదా స్వర్గసీమ అని బయట ఒక బోర్డు రాయాలి, ఇంటో గోడ మీద రాసుకోవాలి. మనం చాలా డిజైన్స్ పెట్టించుకుంటాం, వుడ్ వర్క్ లేకపోతే పివో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటో చాలా డిజైన్లు ఇలా అందంగా లతలు వేయించుకుంటాం కదా. ఆ లతల కింద, ఆ లతల మధ్యలోనో ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో, ఈ వాక్యం ఏదైతే ఉందో, గృహమే కదా స్వర్గసీమ అని రాయాలి. మేడం, అది రాయంగానే మనుషులు మారిపోతారా? యాటిట్యూడ్ మారుతుందా? డెఫినెట్గా మారుతుంది. ఓకే, డెఫినెట్గా చెప్తారు. ఎలా అంటారేమో, మనకి కుటుంబం అనగానే ఫస్ట్ మనం బాధ్యత ఏంటి అని అంటే, భర్త ఉద్యోగం చేయాలి, భార్య ఇంట్లో పనులు చేయాలి, తల్లిదండ్రులు ఇంటి పెద్దలుగా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. ఇలాంటివన్నీ ఒకటి మనకు ఉంటుంది. వాళ్ళు పెద్దరికంగా వాళ్ళు ఉంటారు, బాధ్యతలను వీళ్ళు తీసుకుంటారు. పిల్లలు ఉంటే హక్కులు భావిస్తారు. వాళ్ళకి ఏది కావాలన్నా అది హక్కుగా భావించడం అనేది జరుగుతుంది. బట్ ఈ వాక్యం అక్కడ రాయడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని అలవాట్లు, కొన్ని పొరపాట్లు, మనకి అనవసరమైనటువంటి ఏదైతే మనకు ఉంటాయో, మనల్ని ఇబ్బంది పెట్టిన టైంలో, లేకపోతే మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన టైంలో ఈ ఏదైతే మనం రాసామో, ఈ వాక్యం ఏదైతే రాసామో అది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, భర్త ఇంట్లో తాగుబోతు అనుకుందాం. ఇంటి యజమాని, భర్త అనద్దు, ఇంటి యజమానికి ఆయనకి బాగా తాగుడు అలవాటు ఉంది, హ్యాబిచ్యుయేషన్. రోజు గొడవలే జరుగుతున్నాయి. రోజు సాయంత్రం రాగానే వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోకపోవచ్చు, కానీ ఇక్కడ భలే ఉంటాయండి. ఈ డ్రింక్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, రాగానే అసలు ఇంట్లో అందరూ అలర్ట్ అయిపోతారు అనమాట. ఒక పోలీస్ వచ్చినట్టో, లేకపోతే ఒక ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినట్టో ఆ మనిషి రాగానే. ఏంటి అని అంటే, అమ్మ అరవదు,
నాన్న ఏమని అడగడు, భార్య అసలు మాట్లాడకూడదు, పిల్లలు ఎక్కడ ఉంటారో అర్థం కాదు. అతను రాగానే ఒక పెద్ద భూతాన్నో లేకపోతే ఒక పెద్ద దీన్నో చూసినట్టు అలర్ట్ అయిపోయి ఉంటారు. కారణం ఏంటి అని అంటే కొడతాడు, తిడతాడు, తాగుడులో ఏం చేస్తాడో అర్థం కాదు. ఏదైనా కావచ్చు, నచ్చని కూర ఉండిందని అన్నం తోసేయచ్చు, కింద నేలకేసి కొట్టచ్చు, లేదా సరైన ఈ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని ఆయన అని తండ్రి అని అంటే నువ్వు నోరు మూసుకో అని చెప్పేసి అని తండ్రితో గొడవ పడవచ్చు. లేదు తల్లి ఏదైనా ఉందంటే నాకు మందులు తీసుకురమ్మంటే తీసుకురావు, తాగడానికి అయితే డబ్బులు ఉన్నాయా అని అంటే తల్లిని 2 పీకొచ్చు. లేదు భార్య ఎందుకంటే అలా చేస్తున్నారు, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఏంటని ఒక మాట మాట్లాడింది అని అనుకుందాం. ఆ రోజు రచ్చ చేసి అవతల పడేసి భార్యను కొట్టో సామాన్లు ఎరగొట్టో చాలామంది ఉన్నారండి భర్తలు. టీవీలు పగలగొట్టే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్లు ఇరిచే వాళ్ళు ఉన్నారు, టేబుల్ మీద అన్నం తోసేసే వాళ్ళు ఉన్నారు, భార్యను కొట్టే వాళ్ళందరూ ఉన్నారు. ఒక్కసారి అతను ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క మనిషికి ఒక అవకాశం వస్తుంది మారడానికి. ఆ అవకాశం వచ్చిన రోజున ఈ వాక్యం గనక మనం ఏదైతే ఈ స్లోగన్ పెట్టుకుంటామో ఆ స్లోగన్ గనక వాళ్ళ బ్రెయిన్ మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. రోజు తాగుతున్నాడు, రోజు ఇదే చేస్తున్నాడు, రోజు ఏదో ఒక మంచి ప్లజెంట్ వాతావరణంలో ఒక రోజు అతను కూర్చున్నాడు అనుకుందాం. కొడుకు పుట్టినరోజు, కూతురు పుట్టినరోజు, వాళ్ళ మ్యారేజ్ డేనో లేదా ఇంట్లో ఏదైనా కూతురు పెద్దదైందో లేకపోతే ఇంకోటి అయింది అనుకోండి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చున్నాడు అనుకోండి. ఎప్పుడు ఉంటాడు, ఇంతకుముందు కూడా బోల్డన్ని ఫంక్షన్స్ అతను అటెండ్ అవ్వచ్చు. కానీ తల ఎత్తి ఆనందంగా ఉన్న మూమెంట్లో తల ఎత్తి కనుక అతనికి ఆ అక్షరాలు కనుక కనపడినాయి అనంటే నాకు తెలిసినంత వరకు ఆ మనిషిలో రియలైజేషన్ మొదలవుతుంది. ఈ హ్యాపీనెస్ మూమెంట్, ఆ వాక్యము ఏదైతే అక్కడ అతనికి కనిపించిన అక్షరాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఆ వాక్యం ప్రభావితం చేస్తుంది, ఇతని మనసును ప్రభావితం చేస్తుంది. అవును కదా, ఈ రోజు వచ్చి ఏం చేస్తున్నాను, సాయంత్రం వచ్చి ఏం చేస్తున్నాను, నా భార్య పిల్లలు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు, ఎంత ఆప్యాయంగా ఉన్నారు, అవును కదా, ఇది కదా జీవితం అంటే, నేను మారాలి, నేను ప్రయత్నిస్తాను అనేటటువంటి ఒక వర్డ్ మనసులోకి వచ్చినా కూడా ఆ మనిషి ఖచ్చితంగా తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా. ఓకే, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట, పొరపాట్లు ఉంటాయి. ఏంటి అనంటే మనకు తెలుసో తెలియకో ఏదో ఒకటి, ఇప్పుడు బంధువుల విషయాల్లో తలకాయ తురుస్తామో లేకపోతే ఇంట్లోకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏదో ఒకటి ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాము. లేకపోతే ఏదైనా ఒక స్థలం మీద పెట్టుబడి పెడతాము, అది మనం అనుకున్నంత ఇది రావద్దు. లేకపోతే ఒక బిజినెస్లో ఏదైనా పెట్టుబడి పెడతాం, బిజినెస్ లాస్ అవ్వచ్చు. అదంతా ఏమవుతుందంటే మనకి ఈ సంసారాన్ని నడపాలి, లేకపోతే దీన్ని ఇంకేదన్నా ఇది చేయాలి, ఇదంతా బర్డెన్, భారం కింద అతనికి ఆ ఇంటి యజమానికో, ఆ ఇంట్లో ఉన్న గృహిణికో, ఎవరికో ఒకళ్ళకి మనకి తెలియనటువంటి పొరపాట్లు చేసినప్పుడు ఇల్లు అంటే ఒక భయంకరమైనటువంటి ప్లేస్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ సంసారం ఇంతే, ఈ బాధ్యతలు ఇంతే, ఈ పిల్లల్ని కనడం కోసమా, దీనికోసమా నేను చూసుకున్నాను, ఈ మొగుడితోటి పడటం కోసం చూసుకున్నాను అని భార్య అనుకున్న క్షణం కానివ్వండి, భర్త వ్యాపారం తన అనుకున్నటువంటి ఇది రాకపోయినా, లేకపోతే జాబ్లో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా ఆ ఫ్రస్ట్రేషన్, ఆ స్ట్రెస్ ఇంట్లో చూపించిన రోజున ఏదో ఒక రోజు బాగా కొట్టి తిట్టి వాళ్ళ కోపం తగ్గిపోయి కూర్చున్న తర్వాత ఆ వాక్యం కనపడింది అనుకుందామండి, అప్పుడు వాళ్ళకి హ్యాపీయెస్ట్ మూమెంట్లు గుర్తొస్తాయి, డెఫినెట్గా గుర్తొస్తాయి. అనుకోవచ్చు గృహమే కదా స్వర్గసీమ అని అంటే బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఏది ఆ టైంలో కూర్చుని, వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది. అతను తిట్టచ్చు, కానీ ఆ మాటనైతే అతను మనసులో అనుకున్నాడు కదా, అది డెఫినెట్గా అతను కామ్గా కూర్చున్నప్పుడు ఆ పదం మళ్ళీ రిపీట్ అవుతుంది అతని మైండ్లో. సో ఆ పొరపాటుని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా ఆ పర్సన్ వస్తారు. అయిపోయింది. ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఈ గృహాన్ని స్వర్గసీమగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని అంటే, మనము ఫస్ట్ మనిషి ఏంటి అనంటే, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం మనము అంటే, ఒక కుటుంబాన్ని తన యొక్క సెక్యూరిటీ కోసం, సమాజం నుంచి తనను తాను రక్షించుకోవడానికి, అలాగే ఈ యొక్క ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి వాటిని షేర్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఆనందాన్ని పంచుకోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి, దుఃఖాన్ని పంచుకోవడానికి, సాయం కోసము మనము పెళ్ళి, కుటుంబం అనేది ఒకటి సామాజిక భద్రతని మనం ఏర్పాటు చేసుకుంటున్నామంట.
ఈ సామాజిక భద్రతను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మన కోసమే ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కుటుంబాలు, లాట్ ఆఫ్ కుటుంబాలు ఇవి మర్చిపోతాయి. కుటుంబం అంటే తల్లి, తండ్రి, తను, భార్య, లేదా భార్య, భర్త. భార్య అనుకుందాం, భార్య ఈ స్థానంలో కూర్చుంటే భార్య, భర్త, పిల్లలు. ఓకే, బాగుంది. ఆడపడుచులు, అప్పుడప్పుడు చెల్లె ఆడపడుచులు, చెల్లె బంధువులు, హ్యాపీయెస్ట్ లైఫ్. భర్త ఉద్యోగం చేసినా వచ్చేటటువంటి డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టే భార్య, లేదా ఇద్దరు ఉద్యోగస్తులైనా వాళ్ళ జీతాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చక్కటి జీవితాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇలాంటి కుటుంబాల్లో ఏమవుతాయి అంటేనండి కొన్ని అలవాట్లు వచ్చి చేరతాయి. అవును. అవి భయంకరంగా డిస్టర్బ్ చేస్తాయి, కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాయి. అలా ఏ విధంగా చెప్తారు? అన్నిటికీ మించి చెప్పగాలి అని అంటే మేల్ పర్సన్ని తీసుకుందామండి. ఇందాక చెప్పాను కదా, తాగుడు అలవాటు ఉంది అని మనం అనుకున్నాము అంటే అసలు అతనికి అంతకుముందు ఉండకపోవచ్చు, లేదా అంతకు ముందు నుంచి ఉందనుకుందాం. బట్ అతను సింగిల్గా ఉన్నప్పుడు అది అతనికి ఏ విధమైనటువంటి నష్టం తీసుకురాదు. బట్ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత చాలా కుటుంబాలు చూస్తున్నానండి. ఇవాళ ఎలా అయిపోయింది అని అంటే ప్యాంటు షర్ట్ వేసుకుని 18 ఏళ్ళు రాగానే, 18 ఏళ్ళు కూడా అవసరం లేదండి, 16 ఏళ్ళు రాగానే ఖచ్చితంగా మేము బీర్ బాటిల్ తాగకపోతే మేము మగపిల్లలం కాదు. అలాగే ఇంకొంచెం ముందుకు వచ్చామనంటే అరే వాళ్ళు సిట్టింగ్ వేయిద్దాం రా అంటే అది ఎలా అయిపోతుందంటే సాయంత్రం గుడికి వెళ్దాం రా అని ఒకప్పుడు అనుకునే వాళ్ళందరూ కూడా, లేదు సాయంత్రం అట్లా పార్క్లో కూర్చొని వద్దాం రా అని అనుకునే వాళ్ళందరూ సిట్టింగ్లో కూర్చునే స్థాయికి వచ్చారు అనమాట. దుస్థితికి పడిపోయారు. నేను అది దుస్థితి అనే అంటాను. నేను అది ఎట్లా అయిపోయింది అన్నట్టు సాయంత్రం భోజనం చేద్దాంరా అన్నట్టు. భోజనం చేయకపోతే మనం ఉండలేం. భోజనం ఎట్లా కంపల్సరీగా చేయాలి, ఈ హ్యాబిట్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలోకి వచ్చేసిందంట. వస్తే పర్వాలేదు, ఏదైనా కానీ ఒకటి చూడండి, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ అది మనకి ప్రమాదం కానంత వరకు, అదే మనకి అలవాటుగా మారనంత, వ్యసనంగా మారనంత వరకు కూడా దానితోటి ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు. వ్యక్తికి ఉండదు, కుటుంబానికి ఉండదు. అది ఎప్పుడైతే మనం సరదా కోసం కూర్చొని తర్వాత అది అలవాటుగా మారి, అలవాటు వ్యసనంగా మారిన రోజున జీవితం మొత్తం దుర్భరం. నీ కుటుంబం కనపడదు, నీకు పిల్లలు కనపడరు, వాళ్ళ బాధ్యతలు కనపడవు. కేవలం కనపడేది ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి సిట్టింగ్లో కూర్చోవాలా. ఇంకొక కొంతమంది ఉంటారు రాత్రి తెల్లవారులో ఉంటారు అనమాట. పగలు పొద్దున్నే లేవగానే తీర్థం పుచ్చుకునే అలవాటు ఉన్నవాడు ఇది వ్యసనంగా మారింది అని అంటే ఇదే తీర్థంగా భావించేటటువంటి మనుషులు ఇవాళ కోకొల్లలు ఉన్నారు. కుటుంబాలు, చాలా కుటుంబాలండి. వాళ్ళ వైన్ షాప్లో ఎంత బిజినెస్ జరుగుతుందో, ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో అన్ని వేల కోట్ల కన్నీటి బొట్లు ఆ రూపాయల్లో ఉన్నాయి. ఇది గమనించాలి. కుటుంబాల కన్నీటి బొట్లు. ఇది ఎవరు కూడా ఇవాళ ఈ రోజు అంత ఆదాయం ఎందుకు పెరిగిందండి అంటే వ్యసన పరులయ్యారు అందరూ. అది కేవలము ఒకప్పుడు రిలాక్సింగ్ కోసమో లేకపోతే సరదా కోసమో అనేటటువంటి ఉండేటటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ ఈరోజు అది హ్యాబిచుయేషన్ అయిపోయింది. అది ఏమవుతుందండి, వ్యక్తిని, ఆ వ్యక్తి ఉన్నటువంటి కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇతనికి ఇవాళ నేను చెప్తున్న తాగుబోతు అనేవాడికి సారీ ఏమనుకోకండి, ఆ హ్యాబిట్ ఏదైతే ఎవరికైతే తాగడం అనేటటువంటి అలవాటు ఏ వ్యక్తికైతే ఉందో, తాగడం వల్ల అతను ఆ తాగుడు మొత్తులో అతను ఆనందంగా ఉన్నానని ఫీల్ అవుతాడేమో కానీ అతను ఆ తాగడంలో ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ వల్ల ఈ కుటుంబం మొత్తం కూడా ఆయన దాంట్లో మునిగి తేలితే వీళ్ళు కన్నీళ్ళల్లో బాధల్లో మునిగి తేలుతున్నారు. ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా సరే తీసుకోండి, డబ్బు ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వదండి. కేవలం మనకి ఏది సుఖాన్ని ఇస్తుంది అని అంటే ఒకరికొకరు భార్యాభర్తలు కానివ్వండి, కుటుంబం మొత్తం కానివ్వండి, ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకోవటంలో సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆదాయం కూడా ఉంది. ఇవి నేను దీని గురించి ప్రత్యేకించి అలా ఇలా అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంది ఈ అలవాట్లు. ఎప్పుడైతే వచ్చి చేరుతాయో, సరదా అనేది మనం ఎప్పుడైతే దాన్ని ఇన్వైట్ చేస్తామో, సరదా కాస్త అలవాటుగా మారి, అలవాటు కాస్త వ్యసనంగా మారిన రోజున ఆ జీవితం, ఆ కుటుంబం భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది.
ఓకే. అంటే మీరు చెప్పినంత వరకు బాగుంది మేడం. చాలామంది ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అని అంటే కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటాయి. వాటిలో బాధ్యతలు ఎలా ఉంటాయి అని అంటే ఇండివిడ్యువాలిటీ కూడా చూసుకోకుండా హ్మ్. ఆ ప్యాంపరింగ్ అనేది కొంచెం టూ మచ్‌గా ఉండేలా ఉంటుంది కొన్నిసార్లు. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేనే ఉన్నాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీయే ఉంది. మా వైఫ్‌ని వదిలేసి నేను మా అక్క వాళ్ళ మీద, మా చెల్లి వాళ్ళ మీద, లేదంటే నా బ్రదర్ మీద ప్యాంపరింగ్ ఎక్కువ చూపించేసి, ఇక్కడున్నది లాస్ చేసుకొని వెళ్తూ ఉంటాను. బాధ్యతలోనే టూ మచ్ అటేపు చూపిస్తాను తప్ప, ఇక్కడ కొంచెం తక్కువ చూపిస్తాను. మనతో పాటు ఉంటుంది కదా అనే దాని మీద. అటువంటి విషయాల కేర్ ఎలా తీసుకోవాలి మనం? థ్యాంక్ యూ సో మచ్ ఆ క్వశ్చన్ వేసినందుకు. చాలా కుటుంబాలు కాదండి, చాలా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి అతి, దాన్ని ఏమంటారంటే ఫూలిష్నెస్ అనేది చాలా పాష్. హ్మ్. దాన్ని ఏమంటారంటే సరిదిద్దుకోలేనటువంటి తప్పు ఏదైనా ఉంది అని అంటే తనకి మించినటువంటి, తనకు అక్కర్లేనటువంటి బాధ్యతలను ఎత్తినేసుకోవడం. హ్మ్. అక్క జీవితం బాగాలేదు మీరు అడిగారు, సరే మీ 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 క్వశ్చనే బాగుంది, బాగా మంచి క్వశ్చన్ వేశారు. మీ సిస్టర్ లైఫ్ బాగాలేదనుకుందాం, ఫైనాన్షియల్గానో లేకపోతే ఫైనాన్షియల్గా ఆవిడ బాగున్నా కూడా ఆవిడ ఇంట్లో కరెక్ట్గా ఆ ఫ్యామిలీ లీడ్ చేసే వాళ్ళు లేకపోవటం వల్లనో ఆవిడ అగ్గిపెట్టె దగ్గర నుంచి డైమండ్స్ కొనుక్కునేంత వరకు మిమ్మల్ని సంప్రదిస్తూ మీ 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 గురించే మీరే మిమ్మల్ని డిపెండ్ అవుతూ ఉందనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు అని అంటే 24 hours కూడా మీ ఫ్యామిలీని పక్కన పెట్టేసేసి ఆ ఫ్యామిలీని పట్టించుకోవడం మొదలు పెడతారు. ఓకే, ఎంతవరకు ఉండాలి ఆ బాధ్యత, ఎంతవరకు ఉండాలి అని అంటే ఆవిడ మిమ్మల్ని సలహాలు అడగడం వరకు మాత్రమే ఉండాలండి. మీరు దారి చూపించటం వరకు మాత్రమే ఉండాలి, కానీ పట్టుకుని దారిలో తీసుకువెళుతూ వాళ్ళని డెస్టినీ వరకు చేర్చటం అనేది మాత్రం తప్పు. ఓకే. తప్పు. ఎందుకంటే మీ దారి వేరే ఉంది, మీరు దారి మరల్చారు, తప్పారు. వాళ్ళ దారిలో మీరు వెళ్తున్నారు, మీ దారిని వదిలేశారు. బట్ మీ యొక్క లక్ష్యం, మీ యొక్క డెస్టినీ ఏదైతే ఉందో అక్కడ మీ కుటుంబం మీకోసం వెయిట్ చేస్తుంది. బట్ యు మిస్డ్ దిస్. మీరు దారి మళ్ళీ అటు వెళ్ళిపోయారు. అక్కడ బాగుంది, మీ సిస్టర్ని తీసుకొని వెళ్ళారు, ఆవిడ గమ్యం ఏమిటో, ఆవిడ స్థానం ఏమిటో, ఆవిడ ప్లేస్ ఏంటో అక్కడ డ్రాప్ చేశారు. అక్కడ ఆవిడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మీరు ఆ ఇబ్బందుల్ని ఇది చేయడానికి మీరు అక్కడ ఉండిపోయారు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి? వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్థం కాని విషయం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన కుటుంబాన్ని, మన రక్త సంబంధాన్ని మనం తప్ప ఎవరు చూస్తారు అని మనం మాట్లాడతాం, మనం అనుకుంటాం. నిజమే, వాళ్ళు కూడా అలాగే అనుకోవాలిగా. అవును. వాడు ఎంత నా రక్త సంబంధమైనా వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి వాడు ప్రయారిటీ ఇవ్వాలి. నేను కేవలము అతని వాడి డెసిషన్స్, ఐ మీన్ వాడి సలహాలను మాత్రమే తీసుకుంటూ నేను ముందుకెళ్ళాలి. వాడు నాకు సపోర్టే కానీ వాడు నాకు ఆధారం కాదు ఎస్ అనేది మీ సిస్టర్ ఫీల్ అవ్వాలి. ఇది ఎక్కడ జరగదు. మీరు ఎస్, మా సిస్టర్కి నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ కోసం చూడాలి, నేను నాకంటూ ఒక ఐడియల్ ఇవి ఉన్న లైఫ్ ఉంది, నేను దాన్ని మిస్ అవుతున్నాను అనేది కాకుండా అయ్యో మా అక్క ఇవాళ చీర కొనుక్కుంటానంది, పలానా షాప్కి తీసుకెళ్ళమంది అని బుర్రను మీరు వేసుకుని వెళ్ళారు. మీ భార్యకి ఇక్కడ తలనొప్పో కడుపులో నొప్పో వచ్చింది, హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? అర్ధరాత్రి మీ సిస్టర్ ఫోన్ చేసింది, అరే ఏసీ పని చేయటం లేదురా. రిచ్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్న, పూర్ ఫ్యామిలీస్ గురించి కూడా సేమ్ ఇదే వస్తుంది. ఎందుకంటే మరి అన్ని పూర్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారు, రిచ్ ఫ్యామిలీస్లో కూడా ఎక్కువ ఇదే జరుగుతుంది. పూర్ ఫ్యామిలీస్లో జరగదండి, ఎందుకంటే ఎవడి శక్తి వాడి ఇంట్లో లేకపోతే రోజువారీ కూలిగా వెళ్ళి ఎవడి బతుకులు ఆడు బతుకుతాడు. ఈ మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఈ ఉన్నతమైనటువంటి కుటుంబాల్లోనూ ఈ జాడ్యాలు ఎక్కువ ఉండి కుటుంబాలు నాశనం అవుతున్నాయి, కాపురాలు గల్లంత అవుతున్నాయి. ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ వైఫ్ని ఎవరు చూసుకోవాలా?
ఆవిడకి ఏసీ పాడైపోయింది, లేదా అర్ధరాత్రి ఆవిడకి ఏదో రోగం వచ్చింది, మీరు బరుకులు పట్టారు, ఇక్కడ ఏమవ్వాలా? ఆవిడ మీకు ఫోన్ చేయాలా, నాన్న నాకు బాగాలేదురా క్యాబ్ బుక్ చేయనాలి. ఇంకో పలానా అక్కో అమ్మో తాతమ్మో ఉంది, వాళ్ళని కూడా వాళ్ళకు ఒకసారి ఫోన్ చేసి నాకు సాయం ఉండడానికి పిల్లవ్వా, నీకు వీలైతే వచ్చి చూసుకో, వీలైతే. మీరు అదంతా వదిలేసి ఆవిడ అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నా, లేదా మీరు ఇక్కడి నుంచి కార్ తీసుకున్నా, మీరు ఇక్కడి నుంచి స్కూటర్ వేసుకున్నా, వెళ్ళిపోయి ఆవిడని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్లులు కట్టేసి, తర్వాత ఆవిడ జబ్బులు ఏమొచ్చినాయో మీరే లిస్ట్ రాసేసుకుని డాక్టర్కి ఇచ్చి, డాక్టర్ ఇచ్చి ఇంత పెద్ద లిస్టుని తీసుకొని మెడికల్ షాప్కి పరిగెత్తి అక్కడ తీసుకొని ఆవిడకి ముందు ఇట్టా నుంచొని వాచ్మెన్ మీరు ఆ పనికి వేరే వాళ్ళని పెట్టండి, సహాయం చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. టోటల్గా మీరు డెడికేట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని చేసుకోనివ్వండి పనులు, వాళ్ళకి నేర్పండి పనులు. ఎప్పుడైతే అయ్యో మా అక్క అనుకుని మీరు అమ్మో మా తమ్ముడు తప్పితే ఎవరు చేసేవాళ్ళు ఎవరున్నారు, నాకేం గతి లేదు ఇంకా వాడు తప్ప అనుకొని మీ సిస్టరు ఇలా ఒకళ్ళనొకళ్ళు కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు బాగుంటారు, ఆధారపడిన వాళ్ళు బాగానే ఉంటారండి. బరువు మోసిన వాడిదే వెన్నెముక విరుగుతుంది. రేపొద్దున మీ ఆవిడ అలిగింది, మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ ఫ్యామిలీకి ఇస్తున్నారు, ఎక్కువ టైం ఆ ఫ్యామిలీకి ఇస్తున్నారు, ఎక్కువ ఆదాయంలో పాటు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నారు అని అనుకుందాం. లేదు ఇంకా వేరే ఏ విషయాలకైనా ఆ పార్టీకి ఆ ఫ్యామిలీకి, ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకుంటే, మరి మీ జీవితంలోకి వచ్చిన మీ భార్య ఆవిడెవరు చూడాలి? ఇంకొకరు చూడాలనా? వాళ్ళ అక్క చూడాలా, లేకపోతే వాళ్ళ అన్న చూడాలా? ఎవరు చూడాలి ఆవిడ్ని? అవును. ఆవిడకి ఏమవుతుంది? రాను ఫ్రస్ట్రేషన్ కూడుకుని పోతుంది అనమాట. నేను ఇక్కడికి వచ్చింది నా భర్తతో నేను కాపురం చేయటానికి, బట్ నా భర్త ఆవిడ కాపురాన్ని నిలబెట్టడం కోసం పోతున్నాడంటే నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఏం చేస్తున్నాను అనేటటువంటి ఒక ఆలోచన మీ భార్యలో వచ్చిందనుకోండి, ఆ సంసారం ఆనందంగా ఉంటుందా? ఆవిడ మనస్ఫూర్తిగా మీకు ఏదైనా చేసి పెట్టగలుగుతుందా? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అలసిపోయి మీ భార్య కోసం తొందరగా వెళ్దామని 4ంటికి వచ్చారని, 4ంటికి ఇంటికి వెళ్ళారు అనుకుందామండి, వెళ్ళగానే అబ్బా కాఫీ పెట్టరా అని మీరు అన్నారు అనుకోండి మీ మిసెస్ని, మీ అక్క ఇవ్వలేదా? డెఫినెట్గా వస్తుంది. అవును. కానీ అప్పుడు మీకు వస్తుంది, ఎందుకు ఆవిడ మీద ఆడిపోసుకుంటా, ఎందుకు మా అక్క మీద అని మీరు మాట్లాడతారు. మీ అక్క ఇంపార్టెన్స్ వస్తుంది, మీ ఈగో లెగుస్తుంది. మీ భార్య చాలా చిన్నతనంగా ఆవిడ మనసు ఎలా మీకు చాలా సంకుచితత్వంగా కనిపిస్తుంది. కానీ 5ంటికన్నా మీరు వస్తారేమో, 6ంటికన్నా మీరు వస్తారేమో, మీతో పాటు కూర్చుని టీ తాగుదామని ఆవిడ ఎన్ని రోజులు ఎదురు చూసుంటుంది మీకోసం. మీరు ఇంటికి వచ్చి ఎన్నిసార్లు మా అక్క టీ పెడితే తాగొచ్చానని మీరు చెప్పి ఆవిడ్ని స్కిప్ చేశారు, ఆవిడ్ని నిరుత్సాహపరిచారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్లో ప్రాక్టికల్గా జరిగేదే ఇది మేడం. ఆవిడ మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. ఓకే, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు బట్టలు కొనాలి, ఎస్, మీరు మీ భార్య కలిసి ఒక బడ్జెట్ అనుకున్నారు, బాగుంది. ఆ బడ్జెట్లోకి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఈ బడ్జెట్లో మాకు చీర వస్తుంది, మాకు బట్టలు వస్తాయి అని చెప్పేసి మీ భార్య మీ పిల్లలు హ్యాపీయెస్ట్గా ఈరోజు మా నాన్న వస్తారు మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్తారు, లేదు మా నాన్న షాపింగ్ చేసి మాకు ఈ బట్టలు తీసుకొస్తారు అనేది ఒక కాన్సెప్ట్తో మీరు ఉంటారు. మీరేం చేస్తారు? పండగ అనగానే, బట్టలు అనగానే మీకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? మీ సిస్టర్ గుర్తొస్తారు. అయ్యో పాపం అక్క, దాని దగ్గర డబ్బులు లేవు, అది అసలు నేను ఇంత మంచి బట్టలు వేసుకుంటే పాపం అది ఏం ఫీల్ అవుతుందో, పాపం పిచ్చిది అసలు మా అక్క అనేసి 10,000 బడ్జెట్ వేసుకున్నారు, లేదా 4,000 బడ్జెట్ మీ కుటుంబానికి వేసుకున్నారు అనుకోండి, 2,000 అటు వెళ్తాయి. ఫస్ట్ గబగబా వెళ్ళిపోయి వాళ్ళకి షాపింగ్ చేసేస్తారు. మీరు చేసేసి వాళ్ళకి ఇచ్చి నచ్చినయ్యాలేవా చూసి, అరే ఈ అంచు మొన్న ఆ బార్డర్ కిందకి వేసి ఇది పైకి వేసింది, మొన్నే ఉందిరా, ఇదేమో కిందకి వచ్చి పైకి వచ్చింది అనగానే, అయ్యో అక్క అట్లనా, ఏ షాప్లో, అరే ఈ షాప్లో నేను ఇంకొక చీర చూశానురా, అది నేను కొనుక్కొచ్చుకుంటాను, ఇంకొక 500 బిల్లు ఇవ్వంటది. అయిపోయి ఇస్తారు. అంటే అసలు ఆలోచన వస్తే 2,000 ఖర్చు వస్తే
ఆలోచన వచ్చిన తర్వాత దాని వెనక జరిగిన షాపింగ్తో పాటు ఇంకా ఏమొచ్చింది, ఇంకొక 500 దీంట్లో నుంచి కట్ అయింది, దాంట్లో యాడ్ అయింది. మీకు మిగిలింది ఎంత? మీ బడ్జెట్ అంతా 4000, 2500 అక్కడికి వెళ్ళిపోయినాయి. 1500లో వాళ్ళు ఏమనుకుంటారు, నాన్న అప్పుడు అది చూసాం కదా, ఆ షర్ట్ తేండి, ఆ బూట్లు తేండి అని మీ వాడు అంటాడు. 4000 రా, దాన్ని ఏముంది నీకు, బూట్లతో పాటు సాక్సులు కింద వేసుకుంటానికి ఇంకా దాని ట్యాగ్ కూడా పెట్టుకొని తిరగచ్చురా నువ్వు బ్రహ్మాండంగా అని మీరు ఒక భరోసా ఇచ్చారు మీ బాబుకి. మీ ఆవిడ అనుకుంటుంది, ఏమంటే 2500 అసలు ఆ చీర చాలా బాగుందండి, చాలాసార్లు కొనిస్తాను. అవునే పాపం పిచ్చిదానివి, నేనేదంటే అది నాకు నువ్వు కోఆపరేట్ చేస్తున్నావు, ఖచ్చితంగా నీకు 2500 ఈ చీర నీకోసమే అనుకొని మీరు 4000 పెట్టుకుని బయటికి వెళ్ళారు. మీరు ఏమైంది? 1500 ఏం తెస్తారు మీరు? తెస్తారా? తేరు. లేదు, మీ ఫ్యామిలీని మీరు సాటిస్ఫై చేయాలి అనే ఒక కంకణం కట్టుకుని కూర్చొని ఉన్నారు, కానీ మీ బడ్జెట్ అంతా ఉంది. బట్ వాళ్ళ కోరికలు ఎంత ఉన్నాయి? 4000కి సరిపడా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? అప్పు చేసి పప్పుకూడు తినాలి ఆ పండక్కి, తప్పదు. ఎవడు అడిగాడండి మిమ్మల్ని ఆ బాధ్యతలను ఎత్తినేసుకోమని? ఎవడడిగాడు అని మీ భార్య అడిగింది అనుకోండి, మనస్ఫూర్తిగా మీరు సమాధానం చెప్పగలరా? మీ అక్కని మీరు భరోసా ఇస్తారు, ఓకే. ఈ గొడవ పడి 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 మీ అక్క ఫోన్ చేసింది అనుకుందాం, ఒరే నేను ఆ చీర కొనుక్కొచ్చుకున్నాను రాను, లేకపోతే ఒరే మళ్ళీ ఆ చీర కొనుక్కుంటానికి నా కోసం క్యాబ్ బుక్ చేయను, ఆటో బుక్ చేయను. ఎందుకంటే మొత్తం టోటల్గా మీ మీదే కదా ఆధారపడింది ఆవిడ ఆధారం మీరే కాబట్టి దేనికైనా మీకే ఫోన్లు చేస్తుంది. ఆవిడ మళ్ళీ మీకు ఫోన్ చేసింది, ఇది ఏమవుతుంది, గబాలు మీ ఆవిడ లాక్కొని టపా 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 4 మాట్లాడేసింది. నా బతుకంతా ఇంతే, నా మొగుడు నీ కోసమే ఉన్నాడు అనుకున్నావు, నీ ఫ్యామిలీ కోసం ఉన్నాడు అనుకుంటున్నావా, తీసుకెళ్ళి అక్కడే పెట్టుకో, మమ్మల్ని నాశనం చేసావు, అడ్డ చేసావు, ఎడ్డ చేసావు, నీ మూలంగానే మా కాపురం నాశనం అయిందని చెప్పి పెట్టేసిందని అనుకుంది. ఎమ్మటే మీ అక్కగారు ఏం చేస్తారు? మిమ్మల్ని 4 తింటారు. మీరు ఆ చిరాకులు ఏం చేస్తారు? నా బతికిట్లా అయిపోయింది, నువ్వు నోరు మూసుకొని నువ్వు పెట్టే అంటావు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా నాగరాజు గారు? మీ అక్కగారు వెంటనే అప్పటి వరకు మీరేనండి క్యాబ్ బుక్ చేసింది మీరే, బట్టలు కొనిచ్చేది మీరే, బియ్యం కొనిచ్చేది మీరే, రోగవస్తు తీసుకెళ్లేది మీరే, తర్వాత బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికి తీసుకెళ్లేది మీరే, కూరగాయలు కూడా మీరే తీసుకొచ్చిస్తారు, అల్లం బెల్లం ఉప్పు పప్పు అన్నీ మీరే ఇచ్చే మీరు. అప్పుడు మీరు తిట్టంగానే మీరు గుర్తుకు రాదండి నాగరాజు గారు, పక్కింటి అమ్మ గుర్తొస్తుంది. గబ్బ 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 ముక్కు చీదుకుంటూ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదు ఆ ఫ్యామిలీలోనే ఇంకొకళ్ళు ఉన్నారనుకుందాం, అది పిన్నో బాబాయో మామయ్యో లేకపోతే ఇంకొక అన్నయ్యో కజినో లేకపోతే ఇంకొక అమ్మో, ఎమ్మటే ఫోన్ వెళ్ళిపోద్ది. ముక్కు బుర్రని చీదేసి చూసావా నా బతుకిట్ట అయిపోయింది కాబట్టి ఇట్ట మాటలు మాట్లాడుతున్నారు, ఎట్ట మాట్లాడిందో చూసావా, నన్ను నా మరదలు చూసావా, అది ఎట్ట మాట్లాడింది, దానికి ఎంత పొగరు, నా తమ్ముడు కూడా నన్ను మాట్లాడినాడే, నాకు పెడుతున్నానని అంటున్నారు వీళ్ళందరూ, నేను ఆ కొంపకు పోయి ఎంత చాకరీ చేసి వచ్చినానో నీకు తెలీదు, ఎంత చేసినా. అమ్మో పొద్దున ఫంక్షన్ అయితే సాయంకాలం దాకా నడువులు ఇరిగిపోయేటట్టు పులుసుగా కలయబెట్టి వచ్చిన, పప్పు వండినా, పులిహోర చేసిన, కింద గచ్చు తుడిచిన, అదేంటి గడపలు దువ్విన, గిన్నెల దోమ వచ్చిన, ఊడ్చిన, ఇది చేసిన అది చేసిన అని అబ్బా ఆ అమ్మ ఎన్ని చేయనియో చేద్దామని అనుకున్నాయో మొత్తం లిస్ట్ పెడుతుంది. లేదు నిజంగానే చేసింది అనుకుందామండి, అవన్నీ చేసింది అనుకుందామండి, చెప్పేస్తుంది. నా చాకరీ ముందు ఆఫ్టర్ ఆల్ వాడు పడేసింది ఎంత అని మాట్లాడుతుంది. నా చాకరీకి వెలగడితే ఇదే చాకరీ నేను బయట చేసుకుని ఉన్నట్టయితే కనీసం నాకు జీతం కింద 10-15 వేలు వచ్చాయి. నేను అవేమీ చూసుకోకుండా నా తమ్ముడు కదా అని చేశానంటది ఈవిడ. నీ తమ్ముడు టైం ఎంత కిల్ చేసినావో నీకు తెలియదా? నీ తమ్ముడు ఫ్యామిలీని ఎంత డిస్టర్బ్ చేసినావో నీకు తెలియదా? తెలియదు కాదు, తెలుసు. కానీ వాళ్ళకి అవేమీ అక్కర్లేదు. టోటల్లీ దే ఆర్ సెల్ఫిష్. కాబట్టే మీ మీద ఆధారపడ్డారు. గుర్తుపెట్టుకోండి,
వాళ్ళు అయ్యో పాపం అని వాళ్ళు ఆధారం లేక మీ మీద ఆధారపడలేదండి. మీరు ఇస్తున్నారు కాబట్టి డిపెండెన్స్ అయిపోయినారు. ఇప్పుడు చెప్పండి, గృహం స్వర్గమా నరకమా? ఇవన్నీ మీ దగ్గరికి మోసుకొచ్చారు ఎవరో, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఆయమ్మ మాట వినంగానే వాళ్ళకి కడుపు ఉబ్బిపోయి ఏం చేస్తుందంటే, ఓయమ్మ వీడి దగ్గర ఇంకేమి మంచి సీన్లు దొరుకుతాయి ఇక్కడ, అది మిస్ అయిపోతున్నాను గబ్బోయ్ మీకు కూడా యారా అక్కనంత మాట అన్నావంట, బుద్ధి లేదురా నీకు, పాపం ఏడుస్తుంది అని ఆవిడ ఎత్తుకుంటుంది, లేకపోతే ఆయన ఎత్తుకుంటాడు. అప్పుడు అంట మావయ్య నన్ను అవును మావయ్య నేను కూడా బాధపడ్డాను, ఇది భార్యని వచ్చేస్తాయి కదా, భార్య అనగానే అసలు అద్భుతమైన సంస్కృత పదాలన్నీ వస్తాయి, భాష వస్తుంది మన నోట్లో నుంచి. అది అట్లా మాట అవునురా మీ ఆవిడ ఎప్పుడంతే. మమ్మల్ని కూడా మొన్న మా ఆవిడ్ని అని అవతల మేల్ అయితే ఆవిడ వస్తుంది, ఫీమేల్ అయితే నన్ను అని వచ్చేసి మళ్ళీ పాపం ఈవిడ రచ్చ మామూలుగా ఉండదు. ఆవిడ ఎవరండి? షీస్ యువర్ వైఫ్, మీ ఇంటికి మహారాణి ఆవిడ. ఏం కర్మ అండి, మీరు ఎవరికో చాకరీ చేస్తే ఆవిడ త్యాగాలు చేయాల్సిన అవసరం ఏంటండి? అప్పుడు ఈ ఫోన్లు ఇంకో 4 ఏళ్ళకి వెళ్తాయి అనమాట. ఏమనంటే అబ్బో అది వాడి సొమ్ముని ఎంత అనుభవిస్తుంది, దర్జాగా ఉంటే దానికి ఎంత పొగరు, ఎంత ఇది, ఎంత అహంకారము, పాపం దానికి ఎవ్వరు లేరు, మొద్దుల ఎవరు లేడు, మొగుడు వదిలేసిపోయినాడు, ఆ ప్యాకాడాడో తాగుబోతో లేకపోతే ఇంకోటో అది 4 పిల్లల్ని వేసుకొని పాపం అది ఉసురోమంటా ఉంటుంటే ఇది అస్సలు పడనివ్వట్లేదంట. తమ్ముడు సొమ్ము తినే ఇది లేదా, ఇదే మూట కట్టుకుని పోతుందా అని అక్కడి నుంచి వస్తాయి. ఈ మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ కూడా నాగరాజు గారు ఒక్కరోజు కూడా పిలిచి ఒక నూలు చీర పెట్టరండి మీ అక్కకి. వాళ్ళ పిల్లల్ని పిలిచి ఒక్క పండగ కూడా కనీసం ఖర్చు కొనివ్వరండి. కానీ ఆవిడ మీద సానుభూతి భయంకరంగా చూపిస్తారు. ఇక్కడ పిచ్చి వాళ్ళు ఎవరంటే నాగరాజు గారు మిసెస్ కొట్టుకొని చేస్తారు. ఇక్కడ వీళ్ళ ఆవిడ అప్పుడప్పుడు మీ ఆవిడ అప్పుడప్పుడు మీకు హింట్ ఇస్తూ ఉంటుంది, ఏమండి మీ అక్కకి అంత చేస్తున్నారు కానీ ఏమండి వెనకమాల నన్ను ఇట్ట మాట్లాడుతుందండి, ఏమంటే మనల్ని అసలు లెక్క చేయట్లేదండి, ఆ పిల్లలు కూడా అసలు మన మాట వినట్లేదండి, దేనికి చేస్తున్నామండి అనగానే మీరేమంటారు? నీకు మళ్ళీ ఉంటారా జనాలందరూ? నీ మనస్తత్వం అది కదా, మా అక్కకు కూడా నెట్టేస్తావా? మా అక్క దేవత, నీకేం తెలుసు అని అబ్బా అసలు మీ యొక్క వంశ చరిత్ర అంతా బయటికి తీస్తారు అనమాట. ఇవే జరుగుతాయి తప్ప మీ సంసారంలో నీ భార్య ఏం కూర చేసిందో, ఎంత ప్రేమగా చేసిందో, ఎంత ఆనందంగా ఉందో, ఆ రోజు ఏం చీర కట్టుకుందో, ఆవిడ ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో, ఎంత చక్కగా రెడీ అయ్యిందో, లేకపోతే ఆవిడ ఏమన్నా మీతో చెప్పాలనుకుంటుందో, లేకపోతే జరిగిపోయింది హ్యాపీగా తలుచుకొని కూర్చోవాలనుకుంటుందో, మీ జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఉండేటటువంటి ఆస్కారం ఉందా? ఎవరి కోసం బతుకుతున్నారండి మీరు నాగరాజు గారు? వాళ్ళ కోసమా? వాళ్ళ కోసం బతుకుతున్నారా? చెయ్యొద్దు, అస్సలు చెయ్యొద్దు. చెయ్యండి. ఎలా చెయ్యండి అంటే, ఎస్ ఆవిడ ఫైనాన్షియల్గా వీక్, రైట్, 10,000 మీ జీతం వస్తుంది, నెలకు 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేయండి. బాగున్నావా అక్క, కాఫీ పెట్టవే, బాగుంటుంది, తాగండి, వచ్చేయండి. ఓకే, మీ ఇంట్లో పండగ చేసుకున్నారు, పిలవండి, చక్కగా మంచి చీర కొనండి, వాళ్ళ పిల్లలకి బట్టలు కొనండి, హ్యాపీగా పెట్టండి, పంపించేయండి సాయంత్రానికల్లా. మహా అయితే ఇంకో రోజు ఎక్కువ పెట్టుకోండి, ఇంకా 2 రోజు కూడా పెట్టుకోవద్దండి, మళ్ళీ గొడవలు వచ్చేస్తాయి, అందరు నన్ను తిట్టుకుంటారేమో, ఇది వాస్తవాలు. బీ ప్రాక్టికల్. ప్రియా ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గా ఉండమని చెప్తుంది. ప్రాక్టికల్ అండి, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుంది అది. పంపించండి. ఆవిడకి హెల్త్ బాగాలేదా? అవునా అక్కయ్య, ఫోన్ వచ్చింది మీకు, ఆవిడ చుట్టూ ఎవరు లేరు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆవిడకి సపోర్టివ్గా ఎవరు ఉండాలో వాళ్ళని చూసి మళ్ళీ మీరు మీ కుటుంబం కోసం వెనక్కి రండి, సపోర్టివ్గా పెట్టండి, ఆ హెల్ప్లు చెయ్యండి. కానీ మొత్తం నెత్తినేసుకుని నా రక్త సంబంధం, నా నరము, నా ఇది, ఒకటే మంచం, ఒకటే కంచం, ఒకటే ఇల్లు, ఒకటే నాన్న, ఒకటే అమ్మ అంటే మీకు ఒకటే, మీరు ఒక్కళ్ళే మిగులుతారు జీవితాన్ని చివరికి వచ్చేసరికి.
ఎందుకంటే ఆవిడ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఆవిడకి అచ్చట్లు ముచ్చట్లు చూసుకునేస్తుంది, బాగుంటుంది. మీరు చేసినటువంటి ఇలాంటి వ్యవహారాల్లో నాగరాజు గారు ఎవరు ఎంత చేసినా కూడా సింపతి వాళ్ళ వైపుకే వెళ్తుంది. చూసిన వాళ్ళ వైపు ఎప్పుడు రాదండి. ఎవడో ఒక్కడో ఇద్దరో మనల్ని బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఒరే పిచ్చెక్కిందారా నాగరాజు, ఇప్పుడు నేనున్నానండి నాగరాజు పిచ్చెక్కిందా మీకేమన్నా, తమాషాగా ఉందా, మీ మిసెస్ గురించి పట్టించుకోరా, మీ పిల్లల గురించి పట్టించుకోరా, ఇది కరెక్ట్ కాదమ్మా అని నాలంటాళ్ళు చెప్తారు. ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. తర్వాత అటు నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు ఏదైనా వాపోయారు అనుకుందాం, ఏమండి మేడం ఇట్లా జరిగింది, మా అక్క నన్ను ఇట్లా మాట్లాడిందండి, చాలా బాధేసింది, నేను నా లైఫ్ అంతా మా అక్క కోసమే సాక్రిఫైస్ చేశానండి, దానికోసమే అది బాగుండాలి, దాని పిల్లలు బాగుండాలని చెప్పేసి అని నేను కంకణం కట్టుకొని నేను చేసినానండి నాగరాజు గారు అంటే కూడా నాకు మండుతుంది. ఎవడు చేయమన్నాడయా, ఎవడు చేయమన్నాడు నిన్ను? సహాయం చేయి, మొయ్యకు. ఆ మోత బరువు ఏదైతే ఉందో సంసారాన్ని నాశనం చేసేస్తుంది. ఇలాంటి చెత్త మోత బరువుల్ని తీసి పక్కన పడేయండి. ఓకే, ఫస్ట్ మీరు, తర్వాత మీ భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు, ఆ తరువాత తోబుట్టువులు బంధువులు, సర్కిల్ చెప్తుంది, తరువాత సమాజం. కొంతమంది ఉంటారు అబ్బా భలే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటారు. వాడి దుంపదగా వాడి ఇంట్లో ఒక్క రూపాయి తాడు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడు, ఒక్క రూపాయి ఇంటికి ఏడు, ఇంట్లో ఉప్పులుండవు పప్పులుండవు ఏముండవు, కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి మాత్రం బ్రహ్మాండంగా పరిగెడతాడు. అందరిలో విపరీతమైన పేరు ఉంటుంది, విపరీతంగా చప్పట్లు ఉంటాయి, భజనలు ఉంటాయి, అయ్యి ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీ మాత్రం పొస్తులు పడుకుని వస్తుంది. ఇంటికి రాగానే అక్కడేమో శాల్వాలు కప్పించుకొని వస్తాడు, లేదంటే అన్న జిందాబాద్ అక్క జిందాబాద్ అని చెప్పేసి అని అక్కడ పలికించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీ దాఖలు ఎదురు చూస్తూ ఉంటాయి గిన్నె. అదే అది నెక్స్ట్ ఎపిసోడ్ కింద తీసుకుందాం మేడం, బాగుంటుంది. షూర్ డెఫినెట్లీ చాలా బాగుంటుంది. కమ్ బ్యాక్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్, వెయిట్ అండ్ సీ. అదే అండ్ చాలా బాగా చెప్పారు, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది ఉండేదే అండ్ ప్రతి ఇంట్లోనూ ఇది ఉండేదే ప్రత్యేకంగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, థ్యాంక్ యూ. ఇంకొకటి ఉందండి, అంటే మీరు 27th క్లాస్ అనౌన్స్ చేశారు, దానికి సంబంధించి యాక్చువల్లీ మన వ్యూయర్స్ అందరికి వ్యూయర్స్లో చాలా మంది వరకు క్లాసెస్ ఎప్పుడు అని చెప్పేసి అని మాకు మెయిల్స్ పెట్టడము అడగడం జరుగుతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, ఈ మంత్ December 27th సండే ఆ రోజు డెఫినెట్గా క్లాస్ ఉందండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆ స్క్రీన్ మీద నంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి ఫోన్ చేస్తే మా వాళ్ళు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారు. హూ ఎవర్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద క్లాస్, ఎవరైతే నాకు ఫోన్ చేస్తున్నారో, ఎవరైతే మెయిల్స్ పెడుతున్నారో, యూ ప్లీజ్ కెన్, తెలియని వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, యూ కెన్ కాంటాక్ట్ దట్ నంబర్ అండ్ వీ విల్ మీట్ వెరీ సూన్ 27th Sunday of this month. సో ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని ఆన్లైన్లో ఇట్స్ వెరీ గుడ్. సో అంటే ఆర్టిస్టిక్గా మన కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటటువంటి టాపిక్ మీద ఈ మంత్ 27th మన క్లాస్ ఉంటుంది నాగరాజ్ గారు. ఓకే, లిమిటెడ్ సీట్స్ ఉంటాయా లేదంటే ఎవరన్నా పర్లేదు? లిమిటెడ్ నాగరాజ్ గారు, ఎందుకంటే 50 members ఆర్ 100 members అంటే మోర్ దాన్ దట్ వస్తున్నాయండి కాల్స్. ఎందుకంటే హ్యూజ్ వెళ్ళే సిచ్యుయేషన్, అంటే ఈ కరోనా వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము. బట్ ఎవరు వచ్చినా కానీ ఎంతమంది వచ్చారు అని దీని మీద, బట్ ఎవరు వచ్చినా సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. అవును, లేదు చిన్న చిన్న పొరపాట్లు చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఇది తెలియాలండి. ఈ రోజు రొటీన్ లైఫ్ లో చాలా మంది కూడా ఎస్ నేను తాగుతాం, మాకు అలవాటు ఉంది అనుకునే వాళ్ళు తాగండి, తాగొద్దని చెప్పట్లేదు. తాగుతూ మీ కుటుంబాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. అట్లాగే నిస్సత్తువుగా నిస్సహాయంగా ఎంత కష్టపడినా నా కుటుంబాన్ని ఇంతే ఉంది అనుకున్న వాళ్ళు ఆ కుటుంబాన్ని
ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఏ విధంగా కష్టపడాలి అనేటటువంటిది. అలాగే డిప్రెషన్లో ఉండిపోయే వాళ్ళకి కొన్ని అంటే ఒక కుటుంబంలో మనమున్నాము, మన కోసం కుటుంబం ఉంది, ఆ కుటుంబం వీళ్ళ కోసం ఎలా ఉండాలి, వీళ్ళు కుటుంబం కోసం ఎలా ఉండాలి, దాన్ని ఎంత ఆర్టిస్టిక్గా వాళ్ళు తీర్చిదిద్దుకోవచ్చు అనేటటువంటి దాని మీద మన క్లాస్ అనేది ఉంటుంది. నా క్లాస్ షూర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే చాలా కాల్స్ వచ్చినట్టున్నాయి. నాకు కూడా చాలా మంది మెయిల్ చేశారు. మీరు కూడా అన్న తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అంటే నేను ఆఫ్టర్ కరోనా వి విల్ ప్లాన్ అని మీకు చెప్దాం అనుకున్నాను, కానీ బట్ ఇప్పటికే చాలా మంది అయితే నన్ను మా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని మా పిఏ చెప్తున్నారు అనమాట, మేడం కొడతారేమో నన్ను వచ్చి, మేడం ఎప్పుడు ఇస్తారు అపాయింట్మెంట్ అని అసలు చాలా ఈగర్గా అడుగుతున్నారు, మేడం ప్లీజ్ దయచేసి మీరు ఏదో ఒకటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి అని. సో అందుకోసమని నేను డెసిషన్ తీసుకోవటం జరిగింది. సో విల్ కమ్ బ్యాక్ ఆన్ 27th we will meet అండి ఇన్ ఆన్లైన్ క్లాస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే క్లాస్ కూడా అంతే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నిజంగా వ్యూయర్స్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్, నేను ఈ క్లాస్ని ఈ విధంగా నేను డిజైన్ చేయడానికి కారణం నాగరాజ్ గారు. బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ హూ ఎవర్ గివింగ్ ఫర్ మీ. నాకు వాళ్ళు నా క్లాసెస్ కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి సో అది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.